అధ్యాయము 13వ వచనంలో చెప్పినట్లయితే, మనము దేవుని తెల్ల వస్త్రాలు మనం ధరించుకోవాలంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలనాడు మరి పెద్దలు వారు కూడా ఎన్నో శ్రమలు పొంది ఎన్నో అవమానాలు పొంది ఆయన రక్తంతో కడుక్కుని ప్రవశించి ప్రవక్తలుగా మరి యొక్క రాజ్యానికి వారసులైనప్పుడు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారిగా ఉన్నారు. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆకలైనను దప్పికైనను ఉండదు. మరి 24 గంటల స్తుతులు స్తోత్రాలతో నింపబడి ఉంటుంది కాబట్టి ఆ రాజ్యము, ఆ పరలోక రాజ్యము, నిత్యరాజ్యానికి మనం వెళ్ళాలంటే మన హృదయాలను ఆ శిలువ రక్తంతో కడుగుకున్నప్పుడు మరి బుద్ధిగల కన్యకల వలె మనము దివిటలతో నూనెతో నింపబడి మరి ఉన్నప్పుడు మరి ఆ బుద్ధి లేని కన్యకలు దిగబడ్డారు, బుద్ధిగల కన్యకలు ఎత్తబడ్డారు. మనము కూడా బుద్ధిగల కన్యకల వలె తెల్లని వస్త్రములు ధరించుకొని ఫస్ట్గా ఆయన రక్తంతో మనము మన పాపాలను కడుగుకొని ఉతక స్నానం చేసి శుద్ధి చేయబడి పరిశుద్ధులుగా ఉన్నప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకునే వారముగా ఉంటాము, పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాము. కాబట్టి మనం బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడి మరి ఆయన రాజ్యానికి వారసులుగా మరి ఉండాలని మరి ఆయన కూడా కోరుకుంటున్నాడు. అలాంటి జీవితాల్లో మన పాపాలు ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. ఆయన రక్తంలో శుద్ధి చేసుకోవాలి, కడగబడాలి. అప్పుడే మనము పరిశుద్ధులముగాను విమోచన రక్షణ భాగ్యముగాను మనల్ని దేవుడు దీవించి ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క మరి అక్కడ దాహమైనను దప్పికైనను ఆకలైనను లేదు. ఆయన సింహాసనం ఎదుట మనం ఉన్నప్పుడు మనం 24 గంటల స్తుతులు స్తోత్రాలతో సంతోషముగా ఉంటామని మరి యొక్క ప్రకటన గ్రంథము 7:13లో మరి చెప్పబడిన రీతిగా మనము కూడా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అలాంటి కృప మనము పొందుకోవాలని మా అందరినీ కోరుతున్నాను. ఆమేన్.